పట్ల, అహంకారపూరితమైనటువంటి పాలన పట్ల, కుటుంబ పాలన పట్ల ప్రజలు మరి గత ఎన్నికల్లో గద్దె దింపడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రెండు ఒకటే, దొందే. ఒక నాణానికి బొమ్మ పరుసు లాంటి పార్టీలు, ఒకే తాను ముక్కలే. వీళ్లకు తోడు ఎంఐఎం పార్టీ, ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ. ఈ మూడు పార్టీలు కూడా గతంలో కలిసినటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా గతంలో అధికారాన్ని పంచుకున్నటువంటి పార్టీలే. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల వరకు కూడా ఈ పార్టీలు కలిసి పనిచేశారు. కాబట్టి మన దృష్టిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మజ్లిస్ పార్టీ కానీ, ఈ మూడు పార్టీలు ఒకటనే విషయము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం మనమందరం కూడా మరి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనము ఆ దిశలో ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. కాబట్టి మనము వచ్చేటువంటి ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా కష్టపడి ఐకమత్యంతో పనిచేయాలి. పార్టీ అనేది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కింది వరకు, గ్రామ స్థాయి వరకు మరి ఓటర్లకు చేరవేసేటువంటి ప్రయత్నము మనం అందరం చేయాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర పార్టీ నిర్ణయాలు కావచ్చు, జాతీయ పార్టీ నిర్ణయాలు కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలు కావచ్చు, అన్నిటిని కూడా మనము ప్రజల మధ్య తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా నాయకుడిని చూపించే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ కానీ. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే అది పూర్తిగా మరి దుర్వినియోగం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ అవసరం ఈరోజు తెలంగాణకు లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు మనకు. 10 సంవత్సరాలు భరించాం ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబం యొక్క దోపిడీని తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం భరించింది. మళ్ళీ ఆ యొక్క పార్టీ అవసరం లేదు. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇది కూడా కుటుంబ పార్టీ. ఆ రోజు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తున్నాడు. వచ్చి 100 సంవత్సరాలు 15వ తేదీకి అవుతుంది. 6 గ్యారంటీల విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ